అరే నన్ను నమ్మయ్యా, నర్సుగాడు తెలుసు కదా, మస్కట్ పంపిన. ఇప్పుడు చూడు మస్తు కమాయిస్తుండు. ఊర్లో కొత్తిల్లు గిట్ల కట్టే. నువ్వు కూడా పోతా అంటే చెప్పు, మొత్తం నేనే చూసుకుంటా. బిందాస్ జాబు, ఫుడ్ బెడ్ ఫ్రీ, ఏసీ రూమ్లు, 7 గంటలే డ్యూటీ. నెల కాగానే అకౌంట్లో జీతం పడుతుంది. ఎప్పుడంటే అప్పుడు రావచ్చు పోవచ్చు, కాకుంటే జరంత ఖర్చు అవుతుంది అని ఉబ్బిచ్చి గాలి మోటార్ ఎక్కిస్తే ఆడికి పోయినాక సుక్కలు అగుపడితే మనోళ్లకు. ఇప్పుడు గీ ముచ్చట దేనికి యాడ్ చేస్తున్నామంటే, గల్ఫ్ కార్మిక సంఘాల లీడర్లతోటి మీటింగ్ పెట్టిండు సీఎం సారు. తెలంగాణకెంచి దుబాయ్, ఖతర్, కువైట్, జోర్డాన్ కు బతకవైనోళ్ల బాధలు మంచి చెడ్డలు అరుచుకున్నాడు. మంచి జాబు బిందాస్ కొల్వని ఆశలు చూపించి పైసలు గుంజి ఆగం చేస్తున్నారు కదా ఏజెంట్లు. ఈ కాంచి అట్లా గానియరట. సర్కార్ గుర్తింపు కార్డు ఇస్తేనే ఏజెంట్ కింద లెక్క. ఎవలే దేశం పోతుర్రు, ఎవరు తీసుకుపోతుర్రు, ఏ కంపెనీ తరపున అనే వివరాలు తీసుకుంటారట ముందే. అటు పోయేటోళ్లకు ట్రైనింగ్ కూడా ఇప్పిస్తారట. ఆపత్కి సంపత్కి ఫోన్ చేయనీకి సపరేట్ టోల్ ఫ్రీ నెంబర్ పెడతారట. తెలంగాణలో 15 లక్షల గల్ఫ్ కార్మికుల కుటుంబాలు ఉన్నాయట. మళ్ళా ప్రజాభవన్ లా గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు పెట్టి అందరు మంచి చెడ్డలు చూస్తుందట గవర్నమెంట్. గల్ఫ్ కార్మికుల బీమా రైతులకు ఏ విధంగా అయితే బీమా అంటే ఇప్పుడు ఈ 5 లక్షల లెక్క ఎట్లయితే ఇక్కడ రైతులకు ఉన్నదో గల్ఫ్ కార్మికుల కోసం కూడా ఆ కుటుంబాలను ఆదుకోవడానికి గల్ఫ్ కార్మికుల కోసం ఢిల్లీలో సుత కొట్లాడటానికి నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి సార్ ను పార్లమెంట్ పంపాలని కోరిండు ముఖ్యమంత్రి సారు. జీవనానికి కూడా అట్లా అదృష్టం వరించి కేంద్రంలో మంత్రి అవుతాడని నేను భావిస్తున్నా. కన్నోళ్లను కట్టుకున్నోళ్ళని విడిచిపెట్టి దేశంగా దేశం పోయి ఏదో ఒక పని చేసి 10వ పరకో మిగులితే ఇంటికి పంపిస్తున్నారు. గసంటోళ్లకు ఇంత ఆసర కావాలని సర్కార్ ముంగట పడుతుందన్నట్టు.